అయ్యో, ఎంత దెబ్బ తగిలుండాది. వాడి చేతులు పడిపోను, వాడి కాలికే రాయో తగిలి కింద పడి సావను. ఎంత గట్టి కొట్టుండాడు. అయ్యో, ఏది ఈ ఆయింట్మెంట్ రాయిని. అబ్బా, అయ్యో పిన్ని, చిన్నగా. అసలేం జరిగింది వదినా? నేను చెప్తానే ఉండా కదమ్మీ, ఆ మీనన్ వల్ల మన ఇంట్లో వాళ్ళకి ప్రమాదమని. వాడు అడిగినప్పుడు అది ఇచ్చేసుంటే ఇంత రచ్చుండేది కాదు కదా. ఇప్పుడు వాడు మన ఇంట్లో వాళ్ళందర్నీ చంపేంత వరకు ఊరుకునేలా లేడు. అంతా మీ వల్లే వదినా. నిషి, అసలు ఉన్నాడో లేదో తెలియని మీనన్ని చంపుతాడు అని మనం భయపడ్డం, దానికి వదిన్ని నిందించటం అది కరెక్ట్ కాదు. అప్పుడైనా ఇప్పుడైనా అక్క చేసింది ఈ ఫ్యామిలీ కోసమే నిషి. ఫ్యామిలీ కోసం కాదు, తన ఛానల్ కోసం, తన పేరు కోసం. మీనని అడిగినప్పుడు పెన్ డ్రైవ్ ఇచ్చేసుంటే వాడు మన వరకు వచ్చేవాడు కాదు కదా. ఇలా వాడు భయపెట్టిన ప్రతిసారి అందరూ వెనకడుగు వేశారు కాబట్టి ఆ మీనన్ ఎవరు అందుకొని ఎత్తుకెదిగిపోయాడు. ఈరోజు వదిన వల్లే మీనన్ అందరి ముందుకు వచ్చాడు. ఇప్పుడు కూడా ఈ అమ్మి వల్లే కదూ ఇంట్లో వాళ్ళందరినీ సంపుతానని తిరుగుతా ఉండాడు. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. అసలు చనిపోయిన మీనన్ ఎలా తిరిగి వస్తాడు? నాన్న అక్క ఏదో పొరపడుతున్నారు. పొరపడ్డమేంట్రా? నేను నా కళ్ళతో చూశాను. వచ్చింది మీననే, మమ్మల్ని చంపాలని చూసింది మీననే. ఇన్ని రోజులు కౌశికి ఎంతలా చెప్పినా నేను నమ్మలేదు. కానీ ఇవాళ నా కళ్ళతో చూశాను. మీనన్ బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. జగదాత్రి, మీరు వచ్చినప్పుడు మీరు కూడా చూశారు కదా, చెప్పండి. మేమొచ్చేసరికి కార్ వెళ్ళిపోతుంది వదినా. మేం కార్లో ఉన్నదెవరో సరిగ్గా చూడలేదు. కానీ వెనకాల ఎక్కే అతనైతే వెనక నుంచి మీనన్లాగే అనిపించాడు. అనిపించడం కాదు జగదాత్రి, మీననే మీననే మీనన్ చావలేదు. మీరన్నదే నిజమైతే, మీనన్ నిజంగా చావకపోతే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా బతకరు వదినా. వాడి సాక్ష్యాలు ఇయ్యకుండా పోలీసులతో మనం కాల్పులు జరిపించామని పగబట్టి మన పానాలు తీసేదాకా వాడు ఊరుకోడు. వదిన అనుమానమే నిజమైతే, ఆ మీనన్ నిజంగానే బతుకుంటే పోలీసులు ఆ మీనన్ సంగతి చూసుకుంటారు. మనం భయపడాల్సిన పనిలేదు. అక్క ఏ రూట్లో ఎక్కడికి వెళ్తుంది, ఎంత అమౌంట్ తీసుకెళ్తుందో కూడా తెలుసుకొచ్చి మరీ అటాక్ చేశాడు. పోలీసులు ఎలా కాపాడతారు? అంతా మీ వల్లనే వదినా. డీల్కివ్వాల్సిన 10 కోట్లని పోగొట్టి ప్రాజెక్టు మనకి వస్తుందో రాదో అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. హోమ్ మినిస్టర్తో గొడవపడి ల్యాండ్ని కోర్టులో స్టక్ అయ్యేలా చేశారు. మన కంపెనీ టెండర్ అమౌంట్ పక్క కంపెనీకి లీక్ అవుతున్నా ఏవీ చేయలేకపోతున్నారు. ఇప్పుడేమో కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలో పెట్టేశారు. మీ పవర్ తగ్గిపోతుందని, పదవిలో ఉండి ఏవీ కంట్రోల్ చేయలేకపోతున్నారని నాకనిపిస్తోంది. అందుకని ఏం చేద్దాం నిషి? వదిన సీఈఓ పదవి నుంచి తప్పుకోవటం మంచిది అనిపిస్తోంది. వాట్? నేను పదవి నుంచి తప్పుకోవాలా? అవునదినా. ఇన్ని రోజులు మీరా కుర్చీలో కూర్చుందే
మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ కంపెనీస్ ని నడిపించలేరు అనే కదా. ఇప్పుడు ఆ పని చేయటం మీ వల్ల కూడా అవడం లేదు. అవునమ్మి, కొన్ని దినాల నుంచి నువ్వేం చేద్దాం అనుకుంటా ఉండావో అది నువ్వు చేయలేకపోతా ఉండావు. ముందు కౌశికి అయితే పట్టుబట్టి మరీ చెయ్యాలనుకునే పని చేసేది. ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కదానివే పనిచేస్తున్నావు కదక్క. నీకు కంపెనీకి చేంజ్ అవసరం. అందుకే నువ్వు రిజైన్ చేసి మాలో ఎవరినైనా సీఈఓని చేస్తే మంచిదనిపిస్తుంది. నాకు గుర్తున్నంత వరకు మీ అందరి మంచి చెడులు కూడా నేనే చూసేదాన్ని. అలాంటిది ఇవాళ మీరందరూ నాకు మంచి చెడుల గురించి చెప్పే స్థాయికి వచ్చేశారు కదా. మన కంపెనీ లిస్ట్ కూడా నీకు సరిగ్గా తెలీదు. అలాంటిది మన కంపెనీకి సీఈఓ ఎవరైతే సరిగ్గా ఉంటుందో అని నువ్వు చెప్తున్నావా? అసలు మన కంపెనీస్ షేర్ వాల్యూ ఎంతుంది, ఎవరికి ఎన్ని షేర్స్ ఉన్నాయో అన్న ఇన్ఫర్మేషన్ అయినా తెలియని నువ్వు కంపెనీకి ప్రాఫిట్స్ ఎలా తీసుకురావాలో నాకు చెప్తున్నావా నిషి? వయసులో పెద్దవరపిని మిమ్మల్ని ఏమనలేను, కానీ సీఈఓ కుర్చీలో కూర్చునే అర్హత నాకు లేదు అని నేను ఫీల్ అయిన రోజు మీరెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నేనే కిందకు దిగిపోతాను. ఒక డీల్ వదిన స్థాయిని సామర్థ్యతని డిసైడ్ చేయదు. ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఈ ఇంట్లో ఎవరికైనా ఉంది అనంటే అది ఒక అక్కకి మాత్రమే. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. అయినా మీకు కంపెనీకి ఏం కాదు, కాకుండా వదిన చూసుకుంటారు. సో మీరేం టెన్షన్ పడకండి. ఉన్నమాట అంటే ఉడికెక్కువ అన్నట్టు. నిజం చెప్తే ఏంది, అందరు అట్టలేస్తా ఉండారు. మీరు సీఈఓ చైర్లో కూర్చోటానికి అన్ఫిట్ వదినా. నిషిక, కౌశికి అర్హత గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. ఒక్క నిమిషం బాబాయ్, డీల్ పోయిందని ఎవరన్నారు? డబ్బులు కట్టడానికి ఇంకా టైం ఉంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు యాడ్నుంచి తెస్తావమ్మి? ల్యాండ్ సేల్కి పెడతాను. టైంలోపు డబ్బులు కట్టి డీల్ సక్సెస్ చేయకపోతే మీరన్నట్టు సీఈఓ పదవికి రిజైన్ చేస్తాను. అంతేకాదు, మీరు కోరుకున్నట్టు కంపెనీలో 55% షేర్స్ని మీ పేరు మీదకి రాసి